ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కమెంట్స్. ఎటువంటి లో వోల్టేజ్ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు హిందూపురంలో 4 సబ్ స్టేషన్లు ప్రారంభించడం సంతోషంగా ఉంది. పరిశ్రమల ఏర్పాటుకు ఎటువంటి విద్యుత్ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు భవిష్యత్తులో మరో 10 విద్యుత్ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తాం. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం సోలార్ ప్యానెళ్లను అందజేస్తోంది. ప్రభుత్వం సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు 2.5 లక్షల రూపాయల రుణం ఇస్తుంది. ఇందులో గరిష్టంగా 78,000 రూపాయలు సబ్సిడీ ఉంటుంది. ఈ సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ద్వారా మిగులు విద్యుత్తుని విద్యుత్ సంస్థలకు పంపించి ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు. హిందూపూర్లో ఎటువంటి ఒక విద్యుత్ సమస్య రాకుండా, అలాగే ఈ లో వోల్టేజ్ ఏదైతే సమస్య ఉందని అధిగమించడానికని ఇవాళ ఇక్కడ మొత్తం ఇప్పటికీ ఒక 4 మన సబ్ స్టేషన్స్ శాంక్షన్ అవడం జరిగింది. 4 అంటే ముందు 27 సంవత్సరాలు ఒక సమస్య అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. అమలాపురంలో ఈ యొక్క సబ్ స్టేషన్ ఒక ఇది. అలాగే ముఖ్యంగా ఏంటంటే అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ఏదైతే ఎవరైతే 200 యూనిట్లు వాడుకుంటున్నారో విద్యుత్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా ప్రతి ఇంటికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే దానివల్ల ముఖ్యంగా ఏంటంటే మనకి ఏదైతే దీంట్లో ఉన్న లాభం ప్రభుత్వం మీకు 2.5 లక్షల రూపాయలు ఇస్తుంది. దాంట్లో తర్వాత ఒక 78,000 రూపాయల గరిష్ట సబ్సిడీ మీరు పొందవచ్చు. అలాగే ఏదైతే మీరు వాడుకుంటున్నారో అది వాడుకోగా మిగిలింది మీరు ఈ యొక్క నెట్ దీని ద్వారా తిరిగి ఎవరైతే సంస్థ ఉందో ఆ సంస్థకు మీరు తిరిగిచ్చి మీరు కూడా లాభం పొందొచ్చు. అందులో అంటే సుమారుగా ఒక ₹2.09. సార్ కొంచెం ఓకేనా? నందమూరి బాలకృష్ణ నామదేవస్యాం సర్వేషాం సా కుటుంబానాం క్షేమస్థైర్య విజయామి రత్నసింహాసనం సమర్పయామి పాదారవిందయోః పాద్యం సమర్పయామి దాత్రేణ మహావిదాత్రేణ దక్షిణద్వారేణ ద్వారష్ఠేన సునందాయ నమః సునంద రంగరామేశ్వరీం దాసేబోత